వెల్కమ్ బ్యాక్. నేడు విజయవాడలో ఏపీ బీజేపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కీలక నేతలు హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల వ్యూహం, పొత్తులు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వాటిపై శివప్రకాష్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే 2 రోజుల్లో పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్నట్లు బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. నేడు విజయవాడలో ఏపీ బీజేపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగే సమావేశానికి కీలక నేతలు హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల వ్యూహం, పొత్తులు, అభ్యర్థుల ఖరారు వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వాటిపై శివప్రకాష్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే 2 రోజుల్లో పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్నట్లు బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, ఈ రోజు రేపు అయితే రెండు రోజుల పాటు ఇక విజయవాడలో కీలక బీజేపీ సమావేశాలు అయితే జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కేడర్ అయితే మరి బీజేపీ ఆఫీస్ కు చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, పొత్తుల అంశం ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన అంశం కూడా మరి ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే తేల్చాలని కూడా ఏపీ బీజేపీ అధిష్టానం అయితే ఒక కృత నిశ్చయంతో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ దిశగా కొంత కసరత్తు అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ప్రారంభమైనటువంటి మరి కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి బీజేపీ కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా మరి బీజేపీ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి ఈసారి ఖచ్చితంగా బలమైన కార్యకర్తలు కానీ, బలమైన పార్టీ విధానాలు కానీ ముందుకు తీసుకెళ్లాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పురంధేశ్వరి ఏదైతే ఉందో బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అధ్యక్షతన ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు కూడా కీలకంగా మారనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు మరి జరిగేటువంటి ఈ సమావేశాల్లో జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి నాయకులు కూడా ఈ నాయకులు పాల్గొనడమే కాకుండా అక్కడ క్షేత్ర స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, బీజేపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందని కూడా మరి కూలంకుషంగా క్షేత్ర స్థాయిలో చర్చించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో సంబంధించినటువంటి పొత్తుల అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పొత్తులు ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీతో వెళ్లాలా లేదా అనేది కూడా అంశం కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం అయితే మరి బీజేపీ పొత్తుల అంశం అయితే ఖచ్చితంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా రాష్ట్ర అధిష్టానానికి చెప్పింది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే ఏపీ బీజేపీ కూడా పొత్తుల అంశాన్ని కూడా మరి బీజేపీ అధిష్టానానికి కేంద్రంలో వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ, టీడీపీతో జనసేన, టీడీపీ కూటమిగా వెళ్లాలా లేదా అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే హైకమాండ్ అయితే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి శివప్రకాష్ జీ అంశం మీద ఈ 2 రోజుల పాటు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కీలకమైన నాయకులతో ఆయన భేటీ సమావేశాలు నిర్వహించి మరోసారి పొత్తుల మీద కానీ ఇతర అంశాల మీద కానీ మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరెవరు నేతలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇందులో? ఖచ్చితంగా ఇప్పటికే మరి పురంధేశ్వరి కానీ మరి మాజీ మంత్రి మరి ఈయన కూడా చేరుకున్నారు. పరిస్థితి కూడా కొంత కీలకమైన నాయకులు అయితే ఈ రోజు సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజు రావచ్చు. అంతేకాకుండా అయితే బీజేపీ అధిష్టానానికి సంబంధించినటువంటి ఈ రోజు శివప్రకాష్ జీ చేరుకున్న పరిస్థితి కూడా ఇప్పుడైతే చూస్తున్నాము. ఆయన మరి అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి కీలక నాయకులను అయితే కొంతమందిని దీనికి ఆహ్వానించారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా జిల్లా నాయకులు పెద్ద ఎత్తున రానున్నారు. జిల్లా నాయకులతో సమావేశం అయ్యి అయితే ఢిల్లీ నుంచి అధిష్టానం నుంచి వచ్చినటువంటి శివప్రకాష్ జీ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మీరు ఖరారు చేయండి. అంతేకాకుండా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా మీరు ఎంపిక చేయండి. ఆ తర్వాత పొత్తుల అంశం కూడా పరిశీలించడం జరుగుతుందని కూడా మరి బీజేపీ అధిష్టానం స్పష్టం చేయడం జరిగింది. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.